నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో విచారణ నీట్ పేపర్ లీక్ పై అయిందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ కొనసాగుతూనే ఉంది. నీట్ పరీక్ష 23 లక్షల మంది భవితవ్యానికి సంబంధించిన అంశంగా సీజేఐ అన్నారు. పరీక్షను రద్దు చేయడం ఆఖరి అవకాశమని సీజేఐ వ్యాఖ్యానించారు. పరీక్షను రద్దు చేస్తే ఎక్కువ మంది విద్యార్థులపైన ప్రభావితం పడుతుంది అని కూడా సీజేఐ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో నీట్ పేపర్ లీక్ పై విచారణ కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ అయిందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు నీట్ పరీక్ష 23 లక్షల మంది భవితవ్యానికి సంబంధించిన అంశంగా సీజేఐ అన్నారు. పరీక్షను రద్దు చేయడం ఆఖరి అవకాశమని సీజేఐ అన్నారు. పరీక్షను రద్దు చేస్తే ఎక్కువ మంది విద్యార్థులు ప్రభావితం అవుతారు అంటూ కూడా సీజేఐ వ్యాఖ్యానించారు.